వెల్కమ్ టు టీ10 నేను రేవతి. క్యాథలిక్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడాన్ని కేరళలోని మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చి సీనియర్ బిషప్ యుహనన్ మెలేటియస్ ఆక్షేపించారు. దీనిని ఆయన ఓ నాటకంగా అభివర్ణించారు. విహెచ్పి కార్యకర్తలు పాలక్కడ్లో క్రిస్మస్ తొట్టిని ధ్వంసం చేసిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. పాలక్కడ్లో క్రిస్మస్ తొట్టిని ధ్వంసం చేసిన సమయంలోనే దేశ రాజధానిలో దానిని మోడీ గౌరవించారని, ఇది నాటకం కాక మరేమిటి అని ఎత్తిపొడిచారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ లో మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అక్కడేమో బిషప్ పుష్పాలను సత్కరించారు, క్రిస్మస్ తో తొట్లను గౌరవించారు, ఇక్కడేమో వాటిని ధ్వంసం చేశారు అని మెలేటియస్ ఫేస్బుక్ పోస్ట్ లో మండిపడ్డారు. అనంతరం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ సిబిసిఐ కార్యాలయానికి మోడీ వెళ్లడం ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు. విహెచ్పి కార్యకర్తలు ఒక పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను అడ్డుకున్నారని, పాలక్కడ్ జిల్లాలోని మరో పాఠశాలలో క్రీస్తు జననానికి గుర్తుగా విద్యార్థులు ఏర్పాటు చేసిన తొట్టిని ధ్వంసం చేశారని ఆరోపించారు. కాగా ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో విహెచ్పి పాలక్కడ్ జిల్లా కార్యదర్శి కె అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి వి సుశాసనన్, పంచాయతీ అధ్యక్షుడు కె వెలయుధన్లు పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి పంపారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.